హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఖాళీ ఉండలేదండి. శీతాకాలం వచ్చింది కదా, జనం వచ్చారు. ఒక్కనే కదా, కొంచెం బాగా పని అయిందనమాట. మీకు తెలిసిందే, రోజు చెప్పి సదా ఇది అని. ఏంటంటే కొత్త ఆచారాలు అన్నీ మొదలవుతున్నాయి అనమాట. నేను పొద్దున్న ఒకటి కడికి రమ్మన్నారు నన్ను. ఏంటంటే అది ఏదో జంతువు శరీరం అనమాట అది. అందులోనూ ఏం చేస్తున్నారంటే ఒంటిపాలు ఉంటాయి కదా, ఆ ఒంటిపాలు మెంతులు వేసి, ఆ ఒంటిపాలు వేసి ఊరబెట్టుకుని తాగుతున్నారు. అది క్లీన్ చేయమన్నారు నన్ను పొద్దున్న. అది తీసి దాన్ని నిదానించినప్పుడు ఇంతకైనా అది ఒక శరీరం అనమాట. చూపిద్దాం చూడండి. చూసారా ఎలా ఉంది? అలాగే శరీరం ఇది. ఈ కట్టారు కదా, ఇదొక కాలు, ఇదొక కాలు, ఇది పొట్ట, ఇది పీకి, ఈ రెండు కాళ్ళు దీనికి వేలాడదీశాను. ఇంకో కనపడుతుంది కదా, ఈ రెండు కాళ్ళు ఇలా పైకి వేలాడదీశాను. ఇదొక కాలు, ఇదొక కాలు, ఈ కాలు రెండు మూడు వేసేసారు ఇక్కడ. ఇది చేరకుండానే తోలు తీసారు అనమాట. ఇది పీకి, ఇది ఇందులోంచి వేస్తున్నారు. మరి ఈ ఒంటిపాలు మెంతులు వేసి ఊరబెట్టుకుని తాగుతున్నారు. చూసారు కదా ఎలా ఉందని. అదే నేను మొన్న నుంచి అనుకుంటున్నాను, ఏంటి ఇలాగా ఏలాడగడుతున్నారు దీన్ని, ఏలాడగడుతున్నారు ఏంటి దీన్ని అనుకుంటున్నాను. ఏంటి మామూలు ఆవు పెరుగును, ఈ ఒంటిపాలు మెంతులు వేసి ఊరబెడుతున్నారు. 2-3 రోజులు ఊరబెడుతున్నారు. అందులోను ఊరబెట్టి అప్పుడు గ్లాసులు వేసి తాగుతున్నారు అన్నం తినేటప్పుడు. ఇక్కడికి వచ్చానమాట క్లీన్ చేయడానికి. టిఫిన్లు ఇవాళ తక్కువ ఉన్నాయి. ఇవే ఆ రెండో నేను వండాను. ఈ జిబున ఆశాలు అనమాట. ఇదండి మా శరీరం. ఇంకా ఇవన్నీ అంతమాను క్లీన్ చేసుకుంటుంటారు. ఎంతమాను జనం వస్తుంటారు వెళ్తుంటారు కదా. ఇప్పుడే కొన్ని అంత బయటికి వెళ్ళారు. దానివల్ల నాకు కూడా కొంచెం అవకాశం దొరికింది. ఇంకా అందుకే మొదలెట్టాం. జంబలక్కడి జారి మిఠాయి అన్నట్టు. కరెక్ట్గా క్లీన్ చేస్తున్నాను. ఈలోగా నాకు మెసేజ్ వచ్చేసింది. మెసేజ్ ఏంటంటే కరెంటు కీమంటుంది అనమాట. అందుకని తాగాలో క్లీన్ చేయమన్నారు. పైకి ఎక్కాను కదా, కొంచెం ఆవేశం వస్తుంది. తాగాలంటే అనమాట. ఇవన్నీ శుభ్రంగా గుడ్డెట తోడాలి. క్లీన్ చేస్తే కరెంట్ వస్తుంది. కరెంట్ ఉన్నది కానీ గమ్మునైపోయింది. ఛార్జింగ్ స్పీడ్గా ఎక్కట్లేదంట. అడవిలో కరువు, ఊళ్ళో పువ్వుల కరువు అని, ఇంకో ఇక్కడ గుడ్డ ముక్కలు కరువు అయిపోయినాయి. ఇంకా నా తొమాలు తెచ్చేసాను. నాకు ఏం చేయను మరి, తొమాలు తెచ్చేసాను తొండకి. ఇంకా ఈ తుడిచేవి 9 అయిపోతుంది. కోళ్ళు లేవులే వండనాకి. కోళ్ళు తెచ్చుకున్న తర్వాత వండుతాను. అదండి ఎలా ఉంటుంది మనకి. ఒకటి అయిపోతే ఒకటి రెస్ట్ లేదనమాట. ఇవ్వాలంటే వాళ్ళు లేరు, ఆడవాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోయినట్టున్నారు దుకాణాల కాడికి. అందుకే టైం ఉంది కాబట్టి ఇలాగా చాలా రోజులు అయింది మేము కూడా కనిపించి అని కలిసాను అనమాట ఫోన్లో. మొన్న ఏం చేశానంటే తెంగరోళ్ళగా ఉసుక్కుని చెయ్యెట్టేసి తుడిచేస్తున్నాను. పల్లమని కొట్టింది కరెంట్ షాక్ ఇక్కడ. అందుకని ఇంకా ఇది తెచ్చుకున్నాను అనమాట. కర్రకి కట్టేసి ఇంక ఈ రకంగా తుడితే మనంతా షాక్ కట్టకుండా ఉంటుంది. అది ఎలా ఉన్నాయి నా తెలివితేటలు. ఇలాంటి వాటికి పని చేస్తే మన తెలివితేటలు, ఇంక వేరే దానికి పని చేయలేను. ఒకటి ఎన్ని ఉన్నాయి, 1, 5, 10 ఇలా పైన పురుగు పెడుతున్నాను అనుకోవద్దు. గట్టిగా తోస్తున్నాను, తెలిసిపోతుంది కదా, అంతా పోతుంది మట్టి. అదనమాట. రాత్రి శనికలు అడ్డాయి కొద్దిగానే. ఆ శనికల వల్ల ఇంత దరిద్రంగా అంటున్నాయి. శనికలు లేకపోతే ఇలాగ ఆనాపోను అటు నుంచి తుడుచుకొస్తాను. వాస్తు బాగాలేదు ఇది. ఇవి తెల్లవి ఉన్నాయి కదా, ఇవే షాక్ కొట్టేస్తాయి. ఎలాగైతే తుడిచేసాను. కర్రత ముక్కతోనూ అవట్లేదు, లేట్ అయిపోతుంది. ఇంకా అందులోకి ఊడిపోతుంది ఇది. ఇంక తీసేసి పక్కన ఆడేసి చేతితో తుడుతున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను చూడండి. ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నాను చూడండి. చూసారు కదా పైన ఉన్నానా, అదిగో కిచెన్. అది అక్కడికి వచ్చాడు ఇప్పుడు కారు వేసుకుని వచ్చి లోపల నుంచి గోరెట్టరమ్మంటున్నాడు. చూసారా, నేను కిందకి దిగి వెళ్ళి
కిచెన్లోకి వెళ్ళి గోరెట్టుకు వచ్చి ఆ కారులో ఇవ్వాలి. కారులో ఇచ్చి వచ్చి మళ్ళీ ఎక్కాను పైకి. కిచెన్ ఎక్కడ ఉన్నది అది అయితే 2 అడుగులు. నేను కిందకి దిగాలి, వెళ్ళాలి, తేవాలి, ఇవ్వాలి, మళ్ళీ పైకి ఎక్కాలి. పరిస్థితులు బట్టి చెప్తున్నాను. చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతుంటాయి ఒక్కొక్కసారి. నాకు ఏంటో మరి నాకు అర్థమవుదు. ఇంక మనల్ని ఇప్పుడు ఎవరైనా సరే ఇంకెప్పుడు ఎంత పని చేస్తున్నానో, ఎంత కష్టపడుతున్నానో కళ్ళెట్టి చూస్తున్నారు, కానీ కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు మనుషుల్ని. ఇంకా నా జీవితం అంతేనేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మాటలు ఏంటంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎక్కడైనా ఇలా వరబోలైనా ఎవరైనా ఆ మాటలు ఏంటంటే చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ ఏంటంటే బాధ్యతలు, కొన్ని బాధ్యతలు, పిల్లల భవిష్యత్తులు ఇవి గుర్తుకొస్తుంటాయి అన్నమాట. మన నా మీద ఆధారపడి కొంత కుటుంబం ఉన్నది. ఏం చేద్దాం? అప్పులోళ్ళు అయినా ఎవరైనా సరే ఒక మాట మనసుకి చచ్చిపోయి మాటలు వినవలసి వస్తుంది అనమాట. వాళ్ళ ఆనందంగా ఉన్నప్పుడు మనకు సాయం చేశారు. వాళ్ళ ఆనందంగా ఉన్నప్పుడు మనకు సాయం చేసి వాళ్ళకి ఏదో చిన్న బాధ కలిగిందని అనే మాటలు ఏంటంటే నిజంగానే ఎందుకు బతుకుతున్నావురా అనిపిస్తుంది. కానీ ఏంటంటే మన వెనకాల కూడా కొన్ని జీవులు ఉన్నాయి కదా, వాటి కోసమైనా కొంచెం నరకమైన ఇదైనా ఇంకెందుకు సచ్చిన ఫామ్లోకి బతకటమే. ఇంకా ఏం చేస్తాం, మనకు తప్పదు. ఇదేంటి నాకు ఇలా రాసి పెట్టింది కాబట్టి ఇలా జరుగుతుంది. నేనైతే నాకు తెలిసి ఎవరికి ఏ అపకారము చేయలేదు, ఎవరికి ద్రోహము చేయలేదు. మరి నాకే జరుగుతుంటాయి ఇలాంటివన్నీ. సర్లే ఇలాంటివి జరుగుతుంటాయి అప్పుడప్పుడు, కామనే పట్టించుకోకూడదు. నేను ఇంటికాడ అనుకుంటే ఇక్కడ నరకం అనుకుంటే నాకు ఇంకా టార్చర్ ఎక్కువైపోతుంది. సరేండి, ఈ నా బాధ సోద అంతా ఎందుకులే, కానీ మళ్ళీ అదో సోద నాకు ఎందుకు చెప్తున్నారు అంటారు, మళ్ళీ మీరే అంటారు ఎందుకు వచ్చింది. ఇంకండి మరి ఇంకెళ్తాను నేను వెళ్ళి. ఇంకా మరి కోళ్ళు తెస్తే వంట చేస్తాను. చూసారా పైనుంచి చూస్తే ఎలా ఉంది చూసారా? ఇగో పొజిషన్ 10 అయిపోయింది, ఎండలేదు. నిన్న నుంచి ఏదో ముసిరెట్టు అయినట్టు అది చూడు, అది అక్కడ యువచ బాగుంది. అక్కడ మన ఇండియా వాడు యూపీ వాడు చేస్తాడు. వాళ్ళు గురువారం వస్తారు, శనివారం వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది టెంట్ మగోళ్ళది మాది. అదే మొట్లు అవేమో నైట్ లైటింగ్ అదిరిపోద్ది. మరి ఇక్కడ అదో జనరేటర్ వేస్తాను, ఇదో జనరేటర్, ఇది అది ఇలా ఉంటుంది వ్యాపారం భూచక్రం దరిద్రం నాశనం అన్నట్టుంది నా పని. మరి ఇప్పుడు దాకా చూసాను 10 నిమిషాలు అయింది. చూడగా ఇంకా ఎవరో ఏం చెప్పట్లేదని నేనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అన్నముద్దు అన్నారు. అన్నముద్దు సుధానికి కద్దామాకి నీకు వండుకోండి అని చెప్పేసి అన్నారు. ఇంక అందుకే కోడి తీస్తాను. ఇంకా ఫ్రిడ్జ్లో కోడి ఉన్నది, ఒకటే కోడి ఉన్నది. కోడి తీసి ఇంకా వండైతే క్యారేజ్ పెట్టాలన్నమాట. సుధాని కూడా ఒడ్డు తోలికెళ్ళారు కదా, మధ్యాహ్నం మాటలు రావట్లేదు. నేను అప్పుడు దాకా ఇంకా ఆ పనిలో ఉంటాను. మీకు తెలుసు కదా ఏం చేయాలని, మీరు ఆ పనిలో ఉండండి. ఓకే, బాయ్ అందరికీ జై హింద్.